తిరుపతిలో గిరిజన యువకుణ్ణి మాజీ ఎమ్మెల్యే బూమన కరుణాకర్ రెడ్డి ఆయన కొడుకు బూమన అభినయ్ రెడ్డి దాడి చేసినటువంటి ఘటన ఆ వీడియో కూడా మొత్తం వైరల్ గా మారినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క బాధితుడు ఇప్పటికే ఆయన వచ్చి వాంగ్మూలం ఇవ్వడం కూడా జరిగింది. దానితో పాటుగా ఎవరైతే బాధితుడి మీద దాడి చేశారో వాళ్ళని కూడా అరెస్ట్ చేసినట్టు అర్థమవుతోంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, తిరుపతిలో ఒక ఏదైతే దళిత యువకుడిని చితకబాతున్నటువంటి వీడియో బాగా వైరల్ అయిపోయింది. అందులో చూస్తే వ్యక్తులు బూమన కరుణాకర్ రెడ్డి దగ్గర డ్రైవర్ గా పనిచేసిన వ్యక్తి అనుచరులుగా అర్థమవుతా ఉంది. అంటే ఏంటంటారు, అలా బాధలు ఎంతవరకు సమంజసం అంటారు? మీకు సుబ్రహ్మణ్యం గుర్తున్నాడా? అనంతబాబు డ్రైవర్ అంటారా? అంటే దళితులు డ్రైవర్లుగా ఉంటే వీళ్ళు కొట్టి చంపేస్తారా? అంటే వాళ్ళు ఏమైనా ఊడిగం చేస్తున్నారా? వాళ్ళు కట్టుబానిసలా? అంటే దళితులు అంటే అంత లోకువా? మనం ఇవాళ వైసీపీని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే అనంతబాబు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్యం గారు, ఆయన్ని చంపి డోర్ డెలివరీ చేసిన ఘనులు అనంతబాబు. ఆ రోజు తప్పించుకున్నాడు కానీ ఈరోజు తప్పించుకోలేకపోతున్నాడు ఆయన. అయితే తిరుపతిలో ఇంత అట్రాసిటీ జరగటం ఏంటి అంటే, భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు స్థానబలిమి చూసుకుని ఈ రకంగా చేస్తున్నారా? తిరుపతి మాది, మా అడ్డ, మేమేం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నారా? ఆయన కారు డ్రైవర్ని ఎంతలాగా అసలు వీడియో చూస్తే ఎంత బాధాకరంగా ఉందంటేనండి, అంటే వాళ్ళు దళితులుగా పుట్టడం వాళ్ళ పాపమా? మనకు అర్థం కాల. నిజంగా కళ్ళని నీళ్ళు వస్తున్నాయి మనకి. ఎందుకంటే అతను బతిమాలుకుంటున్నాడు, కొట్టద్దని బతిమాలుకుంటున్నాడు. అంటే వీళ్ళు ఇంత పాశవికంగా కొడుతున్నారు అంటే వీళ్ళకి ఎంత ధైర్యం, ఎవరు అంట చూసుకుని? భూమన కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నాడని ధైర్యమా? మీ జగన్మోహన్ రెడ్డికే దిక్కులేదు, రేపాయలుండ జైలుకి వెళ్తాడు ఆయన. ఎంతకాలం అండి ఈ అరాచకాలు? దేవుడి పేరు చెప్తారు, బొట్లు పెట్టుకుంటారు, చేసేదొకటి చెప్పేదొకటి. ఇవాళ పవన్ కుమార్ అని ఆ అబ్బాయిని కొడుతుంటే డ్రైవర్ని, భూమన కరుణాకర్ రెడ్డి డ్రైవర్, అతను చాలా కాలంగా మీతోటే ఉన్నాడుగా. ఇప్పుడు పవన్ అనే అతను, దినేష్ అనే అతని దగ్గర ఒక బైక్ అద్దెకు తీసుకున్నాడండి. అతను రెంటల్స్ అన్నమాట, బైక్ రెంటల్స్ ఉంటాయి కదా దినేష్కి. సరే, ఇతను డబ్బులు లేకో మరి ఎందుకో ఇవ్వలేదు. సరే, ఇవ్వలేదయ్యా, దాన్ని అడిగే మార్గం ఉంటుంది కదా, తీసుకునే మార్గం ఉంటుంది కదా. కొట్టి చంపేస్తే ఇస్తాడా? ఇప్పుడు అతను చచ్చిపోతే ఏమవుతుంది అనుకుందాం. పాపం పవన్కి ఏదైనా అయితే చచ్చిపోతే దినేష్కి డబ్బులు రావు, శిక్ష పడుతుందిగా. అంటే బైక్ రెంటల్స్ అంటున్నారు. బైక్ రెంటల్స్ అంటే చాలా తక్కువ అమౌంట్ కూడా ఉండే అవకాశం ఉంటుంది కదండి. అంటే ఇక్కడ రెండు విషయాలండి. బైక్ రెంటల్స్ అనేది ఒక బహానా. యాక్చువల్గా అతనికి ఏదో ఒక చిన్న దుకాణం ఉంది. సో ఈ బైక్ రెంటల్స్ అనే ఒక ముసుగులో వాళ్ళు ఆ దుకాణం రాసి ఇచ్చేసి, నా బైక్ ఇచ్చే రెంటల్ నాకు ఇచ్చేసయ్యి అనేది విషయం అన్నమాట. అంటే వీళ్ళు ఎంత దిగజారి, ఎంత అడుక్కునే స్థితిలో ఉన్నారో మీరు ఆలోచించండి. అతను ఏదో చిన్న కొట్టు పెట్టుకుని అతని జీవిక అతను చేస్తూ ఉంటే దాన్ని కూడా లాక్కుని అతను రోడ్డు మీదకి ఈడుస్తారు. అంటే వైసీపీ వాళ్ళకి ఇంకా దోచుకోవడం అనే బుద్ధి పోవట్లా. ఇంత లిక్కర్ స్కామ్ బయటకు వచ్చి, ఇంతమంది బయటకు వచ్చి, ఇంతమంది జైలుకి వెళ్తూ, ఇంకా సగం మంది జైలుకి వెళ్ళబోతున్నారు కదా. సో ఇన్ని జరుగుతూ ఉన్నాక వీళ్ళు ఇలా ఉన్నారు అంటే దీని అర్థం ఏంటండి? వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు, వీళ్ళకి బాగా ఒక కఠిన శిక్ష పడాలి అని. ఎందుకంటే ఇవాళ మీరు చూసుకుంటే పులివెందుల్లో సునీత గారు బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడారు. పాపం వాడు కళ్ళని నీళ్ళు పెట్టుకున్నంత పని చేసింది. 2019 మార్చి 15 గుర్తుకొచ్చింది, మా నాన్నగారు చనిపోయిన రోజు. అప్పటి ఘటనలు అలాగే ఉంది వాళ్ళ పులివెందుల ఈ గొడవలు అన్నీ చూస్తుంటే. అంటే వైసీపీ వాళ్ళు ఇప్పుడు గొడవలు చేస్తున్నారు కదా, అతన్ని ఎవరినో కొట్టారు, టీడీపీ వాళ్ళని గొడవ చేస్తున్నారు కదా. ఆ కోయ ప్రవీణ్ మీద ఏదో ఎలిగేషన్స్ చేస్తున్నారు. దాన్ని సాక్షి వాడును ఇంకొక శాటిలైట్ ఛానల్ అతను అనని మాటలు అన్నారని చెప్పి వాళ్ళు తమ్మునైల్స్. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళు అట్రాసిటీస్ ఎట్లా ఉంటాయి, వీళ్ళు ఎలాగా మసిపూసి మారేడికాయ చేస్తారు, వీళ్ళ మాట వినకపోతే ఎంత కక్షపూరిత ధోరణిలో అవతలి వ్యక్తిని చంపేంత స్థాయికి వెళ్తారు. ఇవాళ అబ్బాయిని కొడుతూ ఉంటే మనకి ఎంత బాధగా ఉందండి అసలు. అంటే ఏదో డబ్బులు ఎంతండి ఉంటాయి, మీరు అన్నట్టుగా రెంట్ ఎంత ఉంటుంది? పోనీ బాబు 10,000 అనుకుందాం. 10,000 కోసం మనుషులు కొట్టి చంపేస్తారు మీరు. అంటే ఆ కొట్టిన వీడియో ఏదైతుందో అది కిడ్నాప్ చేసి కొట్టి వాళ్ళ నాన్నగారికి కూడా ఈ వీడియో పెట్టారని చెప్పేసి చెబుతున్నారు. అంటే వాళ్ళ ఎంత ధైర్యం, వాళ్ళకి ఎంత క్రూయల్టీ, ఎంత ధైర్యం. అంటే 10,000 కోసం మీరు కిడ్నాప్ చేసేసి ఆ కొట్టు రాయించేసుకుంటారా మీరు? అంటే వాళ్ళు ఏదైతే జీవనాధారమో దాన్ని లాగేసుకుంటారు. ఏం చేసుకుంటారు? మీకు డబ్బులు సరిపోవా? అడుగు తింటున్నారా? కాదుగా. భూమన కరుణాకర్ రెడ్డి దగ్గర ఎంత సొమ్ము ఉంది?
ఎంత ఉందండి? టీటీడీ చైర్మన్ గా కూడా చేశాడు కదా ఆయన. ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఎవరెంత దోచుకున్నారో ఎవరికి తెలియదు. మేయర్ మళ్ళీ కొడుకు డిప్యూటీ మేయర్. మేయర్ చేస్తున్నాడు. అవును. మరి మామూలు దోచుకోవడాలి ఒక్కొక్కళ్ళు. మీకందరికి ఇంత డబ్బు మీద వ్యామోహం, పక్కవాడి ఆస్తి కొట్టేయడానికి ఇంత వ్యామోహం ఏంటండి వీళ్ళందరికీ? ఇంత అంటే దిగజారిపోయి ఈ రకంగా చెయ్యాలా? మీ అన్నం మీరు తింటూ మీకు హ్యాపీగా పెన్షన్ వస్తుంది, ఎమ్మెల్యే పెన్షన్ బోల్డ్ వస్తుంది. మీ కొడుకు హ్యాపీగా మేయర్గా సంపాదిస్తున్నాడు, బోల్డ్ ఆస్తులు ఉన్నాయి, బోల్డ్ రెంట్లు వస్తాయేమో కూడా. అసలు ఏంటండి ఇది? వచ్చే డబ్బు సరిపోదా? వాడెవడో చిన్న కొట్టు పెట్టుకుంటే కొట్టు లాగేసుకుంటారా? అంటే మీకు ఆ కులం అంటే ఎంత కక్ష, ఆ కులం వాళ్ళ పైకి రాకూడదు. మీకు అక్కడ కనిపిస్తున్నది అది ఒకటి. రెండోది, వాడి దగ్గర వాడు ఇవ్వలేదు కాబట్టి వాడు ఉండే ఆస్తి కూడా లాగేసుకోవాలి, వాడు రెంట్ కట్టలేదు కాబట్టి. అది భూమన కరుణాకర్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లి పంచాయతీ పెడితే తేలిపోతుందిగా. ఆ జీతంలోంచి ఆయనే ఇచ్చేస్తాడుగా, ఒకవేళ మంచివాడైతే. సర్లే వాడికి నెలలా నేను ఇచ్చే జీతంలో కట్ చేసుకుంటా, నీకు ఎంత రెంట్ ఇవ్వాలి అని అడిగి అంటే ఆయన ఇచ్చేస్తే ఆయన పెద్ద మనిషిగాను ఉంటాడు, ఇక్కడ ఇతనికి కూడా ఈ దెబ్బలు తగలవు. కానీ అది కాదు ఇష్యూ. ఇష్యూ ఏంటంటే వాళ్ళకి జులుం ప్రదర్శించాలి. వాళ్ళకి ఇంకో ఇదేంటంటే వాడి దగ్గర ఉండి ఆ కొట్టు లాగేసుకోవాలంటే ఆ కొట్టు మీద వాడు జీవిస్తున్నాడు కాబట్టి వాడికి ఆ కొద్దిపాటి అహంకారం కూడా వాడికి ఉండకూడదు. వాడు ఇప్పుడు నాకు డబ్బులు ఇవ్వలేదు, వీడు నాకు ఇవ్వడా అనే ఒక పొగరు అన్నమాట. ఇంకా ఇంతకు మించి మనం వైసీపీ వాళ్ళ గురించి ఏం చెప్తామండి? జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాళ్ళని పెంచి పోషించాడు, తను ఎలాంటి వాడో తన కింద ఉండే వాళ్ళు కూడా అలాగే తయారు చేసుకున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా చీడపురుగులే. ఈ కింద నుంచి చీడపురుగులు పై వరకు వచ్చేసాయి, ఆ చెట్టు వరకు. చెట్టు ఎవడు? జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ చీడ తొలగాలంటే ఒక్కొక్కడు జైలుకి వెళ్ళాలి. ఇవాళ మీరు అన్నట్టుగా ప్రతి వాడిని వేయాలి. ఇప్పుడు ఒకటి దొరికాడు, జైల్లో వేశారు, అతని మీద రౌడీ షీటర్ తెచ్చారు. ఇంకెవరెవరు ఇందులో ఉన్నారు, ఇంకా 2-3 ఉన్నట్టున్నారు. అందరినీ కూడా పట్టుకుని ఖచ్చితంగా జైల్లో పెట్టాలని కోరుకుంటున్నాను. వదిలేదు లేదంటారు? వదలకూడదంటాను నేను. ఎందుకంటే అసలు మనం ఎస్సీలని ఆ విధంగా చేయటం చాలా తప్పండి. వాళ్ళు ఆల్రెడీ అణగారిన వర్గాలుగా ఉన్నారు. వాళ్ళు ఏదో జీవితంలో కొద్దిగా పైకి వద్దాం అనుకుంటున్నారు. వాళ్ళని తొక్కేద్దామా, వాళ్ళని కొట్టి చంపేద్దామా, అంతకంటే దారుణమైన మనస్తత్వం ఇంకోటి ఉంటుందా? ఉండదుగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.